అందరికీ నమస్కారం. బెస్ట్ ఇన్ఫో @మురళి యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషను, కొత్త అప్డేట్సు మరియు రానున్న సమాచారాన్ని ప్రతి ఒక్కటి మీకు అందరికంటే ముందుగా ఈ ఛానల్ ద్వారా మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో నా మొదటి ప్రయత్నంగా రైస్ కార్డులు గురించి చెప్పడం జరుగును. రైస్ కార్డు ఎంత ఇంపార్టెంట్సో ప్రతి ఒక్కరికి తెలుసు. ఏదైనా స్కీమ్‌కి మనం ఎలిజిబుల్ కావాలన్నా, ఆ స్కీమ్ నుంచి మనము ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాలన్నా, ముఖ్యంగా మొదటిగా మనల్ని అధికారులు తీసుకునేది రైస్ కార్డు. మీకు రైస్ కార్డ్ ఉందా? లేదా? అనేసి ఖచ్చితంగా అడుగుతారు. అలాంటిది రైస్ కార్డు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రైస్ కార్డు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏ ఒక్కటి కరెక్ట్‌గా లేదు. ఇవ్వలేదు కూడా. దానికి ముఖ్యమైన కారణం ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు పెన్షన్లు, కొత్త పెన్షన్లు, రైస్ కార్డులు ఈ రెండిటిని ఆపడానికి ముఖ్యమైన కారణం లేకపోలేదు. అందులో ముఖ్యంగా మనకి ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల్లో జరుగుతున్న ముఖ్యమైన సర్వేలు కొన్ని జరుగుతున్నాయి. దానికి రైస్ కార్డులు రిలీజ్ చేయడానికి ఉన్న ముఖ్యమైన ఈ లైన్ ఏదైతే ఉందో సంబంధం, ఆ రిలేషన్‌ని నేను ఇప్పుడు చెప్తాను. ప్రతి ఒక్కరూ గమనించి మీ పరిధిలో ఉన్న సచివాలయాల్లో మీరు ఈ సర్వేలలో పాల్గొన్నారా? లేదా? చేపించుకున్నారా? లేదా? అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మొదటిగా హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్. ఈ హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ అంటే మనము మన సచివాలయం పరిధిలో మన కుటుంబము, మన ఇల్లు మనం నివసిస్తున్నామా లేదా అనేసి ఈ హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ జరుగుతుంది. ఇందులో ఎంతమంది అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నామో ప్రతి ఒక్కరిని హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్‌లో లిస్ట్ అనేది వస్తుంది. అందులో మనము ఈ హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్‌లో మన పేరు ఉందా? మన పేరు కరెక్ట్‌గా ఉందా? ఎంతమంది మన ఫ్యామిలీలో ఉన్నారు అనేసి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఎందుకంటే మనం మళ్ళీ గ్రామ వార్డు సచివాలయానికెళ్ళి మనం సర్వీస్ చేపించుకునేటప్పుడు ఖచ్చితంగా మన ఆధార్ నెంబర్‌ని ఎంటర్ చేసిన వెంటనే అసలు మీరు ఈ పరిధిలో ఉన్నారా? లేదా? అనేసి తెలిపేదే హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్. హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ చేస్తేనే మనం ఆ పరిధిలో ఉన్నామా? లేదా? అనేసి తెలియజేస్తుంది. ఒకవేళ ఆ సచివాలయం పరిధిలో మనం కానీ హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ కానీ చేసుకోకపోతే మనం ఆ సర్వీస్‌కి ఫ్యూచర్‌లో చేపించుకోలేము. అక్కడ కూడా సర్వీస్ ఎంటర్ కాదు. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, కొంతమంది స్కూల్ పిల్లలు మీ మ్యాపింగ్‌లో లేకుండా, కుటుంబ మ్యాపింగ్‌లో లేకుండా స్కూల్‌లో మాత్రం ఎన్రోల్ అయ్యి ఉన్నారు. ఆ లిస్ట్ కూడా గ్రామ వార్డు సచివాలయాలకి వచ్చుంది. మీకు కాల్ చేస్తున్నారు. అమ్మ, మీ పిల్లలు మీ మ్యాపింగ్‌లో లేరు, మీరు మ్యాప్ చేసుకోండి. ఎయిదర్ మీరు థంబ్ వేయాలి, లేకపోతే ఓటీపీ చెప్పాలనేసి కాల్ చేస్తుంటారు. ఈ విధానంలో మీ పిల్లల్ని మీ కుటుంబంలో యాడ్ చేసుకోవడం వల్ల రేపు రైస్ కార్డు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ వదిలిన వెంటనే మీ మ్యాపింగ్‌లో ఉండే ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో అందరినీ రైస్ కార్డు ఎలిజిబిలిటీలో కొత్త రైస్ కార్డులో ఇన్వాల్వ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో, స్కూల్ పిల్లలని ఖచ్చితంగా మీరు మ్యాప్ చేసుకోవాలి మీ కుటుంబంలో. నెక్స్ట్, ఎంప్లాయీస్ ఉండే వాళ్ళని కూడా మీరు మ్యాపింగ్‌లో ఉండాలి అని చెప్తున్నారు. ఎంప్లాయీస్ ఉండే ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయీస్‌ని యాడ్ చేసుకుంటున్నాం. మ్యాపింగ్‌లో యాడ్ చేసుకుంటున్నాం. వీళ్ళకి రైస్ కార్డుకి సంబంధం లేదు. కానీ కొంతమంది, సార్ మాకు ఫ్యామిలీ మెంబర్స్ సపరేషన్ కావాలి సార్ అని అడుగుతున్నారు. ఫ్యామిలీ మెంబర్ సపరేషన్ కావాలంటే రైస్ కార్డ్ రిలీజ్ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా ఒకే మ్యాపింగ్‌లో ఉండి రైస్ కార్డ్ ఆప్షన్లు వచ్చినప్పుడు అప్పుడు సపరేషన్ అనేది జరుగుతుంది. ప్రస్తుతం ఫ్యామిలీ మెంబర్ సపరేషన్‌కి ఎటువంటి ఆప్షన్ ఇవ్వలేదు. కొంతమంది చనిపోయి ఉన్నారు. వాళ్ళని కూడా ప్రస్తుతం ఉన్న సర్వేలో చనిపోయిన వారిని డెత్‌గా డిక్లరేషన్ చేస్తున్నారు. అవి కూడా ఒకసారి మీ దగ్గరలో ఉన్న సచివాలయం పరిధిలో ఉన్న వారిని వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇంకొకటి, రీసెంట్‌గా బర్త్ అయిన పిల్లలు వాళ్ళందరికీ కూడా ఆధారు కానీ, లేకపోతే
డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ ఇలాంటివి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ ఆధార్ కార్డు కానీ లేని పిల్లల్ని కూడా ఇప్పుడు మనం ఎంటర్ చేసి అందులో మ్యాపింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో, ప్రస్తుతం ఉన్న సర్వేలలో ఇది కూడా చిల్డ్రన్ వితౌట్ ఆధార్ అనే ఆప్షన్‌లో మన పిల్లల యొక్క వివరాలను కూడా మనము తెలియచేసి మన ఫ్యామిలీలో యాడ్ చేసుకునేదానికి అవకాశం అనేది వచ్చుంది. సో, నెక్స్ట్ ఔట్ ఆఫ్ స్టేట్, ఔట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిన వాళ్ళకి ఖచ్చితంగా రైస్ కార్డ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వచ్చి తీరాలి. లేదంటే ఓటీపీ ద్వారా మ్యాపింగ్ చేసుకొని నెక్స్ట్ ఇంట్లో ఎవరైనా ఒక సభ్యులు తంబ్ కానీ లేకపోతే ఓటీపీ ద్వారా లేకపోతే డైరెక్ట్ అథెంటికేషన్‌లో వేసి వాళ్ళకి కొత్త రైస్ కార్డ్‌కి అప్లై చేసుకోవచ్చు. ఈ విధానం కూడా ప్రాసెస్‌లో ఉంది. కానీ ఆప్షన్ వచ్చినాకే ఏదైనా తెలియజేయును. నెక్స్ట్ మనము కొత్తగా రైస్ కార్డ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతున్నదనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ ఇప్పుడున్న సమాచారం ప్రకారం కొత్త అప్లికేషను టీడీపీ గవర్నమెంట్‌లో ఈ విధమైన లాస్ట్ 2014, 2019 మధ్య ఇలాంటి కార్డ్స్ అనేది ఉన్నాయి. దాని తర్వాత ప్రీవియస్ వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్‌లో ఫామ్ చేసిన కొత్త కార్డులు ఇవి. ఈ కార్డులని పూర్తిగా ఇప్పుడు మాఫీ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన ప్రతిసారి కూడా లోగోస్ ఉన్న వాటి కార్డ్స్ ఏదైతే ఉన్నావో అవన్నీ కూడా మాఫీ చేస్తారు. కొత్త కార్డ్స్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. అప్లికేషన్ ఫాము మనం లాస్ట్ గవర్నమెంట్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఉండేది. సో, అప్లికేషన్ ఫామ్ మాత్రం ఎటువంటి చేంజెస్ ఉండవు. ఎందుకంటే ఏదైతే నీడెడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి మాత్రమే అప్లికేషన్ ఫామ్‌లో ఉంటాయి. ఇప్పుడు మనకి అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటే నెక్స్ట్ దానికి సంబంధించిన కొన్ని అప్లికేషన్స్ చూపిస్తాను. కొత్త రైస్ కార్డ్‌కి దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంది. సో, అప్లికేషన్ ఫాము సభ్యుల యొక్క ఆధార్ జిరాక్స్‌లు, నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్ ఫోటో కంపల్సరీగా ఉండాలి. మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ ఐడెంటిటీ కార్డులలో మీకు సంబంధించిన వివరాలు కరెక్ట్‌గా ఉన్నాయా లేదా, మ్యాపింగ్‌లో కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత రైస్ కార్డ్ అప్లికేషన్ అనేది ప్రాసెస్ అనేది చేసుకోండి. ఇది మంచిది. ఎందుకంటే కొంతమంది రైస్ కార్డ్‌ల పేర్లు తప్పుగా ఉన్నాయి. అదే కార్డ్‌ని ప్రూఫ్‌గా మనం చూపిస్తే మన రైస్ కార్డ్‌లో ఒక పేరు, ఆధార్ కార్డ్‌లో ఒక పేరు, పాన్ కార్డ్‌లో ఒక పేరు, నెక్స్ట్ మన సర్టిఫికేట్‌లలో ఒక పేరు, అట్లా డిఫరెంట్ నేమ్స్‌తో మీరు చలామణి అవుతున్నారు. సో, ఇవన్నీ మనం మార్చుకోవడానికి ఇవే సరైన సమయం. నెక్స్ట్ రైస్ కార్డ్ నందు సభ్యులను చేర్చుట దరఖాస్తు ఇది. సో, ఇది యాజ్ ఇట్ ఈజ్ ఈ గవర్నమెంట్‌లో కూడా సేము ఇలాంటి అప్లికేషన్‌లే రిలీజ్ చేయబోతుంది. నెక్స్ట్ రైస్ కార్డ్ నుండి సభ్యులను తొలగించుకోవడానికి దరఖాస్తు అంటే 2 సెపరేట్ ఫ్యామిలీస్‌ని విడదీసి ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్డు ఇచ్చే ప్రాసెస్ అనమాట. రైస్ కార్డు అప్పగిస్తున్నట్లు ధృవీకరణ పత్రం ఎప్పుడైతే మనకి రైస్ కార్డు శాంక్షన్ అవుతుందో అప్పుడు మనము ఆ కుటుంబానికి వెళ్ళి ఈ రైస్ కార్డ్‌ని సబ్మిట్ చేయొచ్చు. వాళ్ళ దగ్గర అథెంటికేషన్ తీసుకొని రైస్ కార్డ్ హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఇప్పుడు కొత్త రైస్ కార్డు మనకు ఒకవేళ వస్తే ఈ విధంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేసి మనం ఇన్ఫర్మేషన్ ఉంది. సో, న్యూ రైస్ కార్డ్ మోడల్ అనమాట. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే నాకు ఈ కొత్త ప్రయత్నాన్ని మీరు ఎంకరేజ్ చేయగలరు. బెస్ట్ ఇన్ఫో @మురళి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇదే కాదు మరికొన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.